అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జిల్లాలో నియోజకవర్గాల్లో ఎంతోమంది నాయకులు అయితే కష్టపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఎవరెవరైతే పార్టీ నమ్ముకుని పార్టీకి అయితే కష్టపడినటువంటి వ్యక్తులకైతే ఈరోజు నామినేటెడ్ పదవులు అయితే ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు నాయకులకైతే ఈరోజు నామినేటెడ్ పదవులు అయితే దక్కాయి. ఇందులో భాగంగా విజయనగరం కళ్యాణ్ కార్పొరేషన్ డైరెక్టర్ సువారి అనురాధ గారికి అయితే ఈ యొక్క పదవి వరించిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం గారు చెప్పండి, విజయనగరం జిల్లా కళ్యాణ్ కార్పొరేషన్ డైరెక్టర్గా మీకు పదవి వరించడం పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ఉమ్మడి ప్రభుత్వం అయితేనేంటి, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు, అలాగే కూటమి ప్రభుత్వ పెద్ద నాయకులు అందరికీ కూడాను పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు నేను నా కష్టాన్ని గుర్తించి నాకు ఈరోజు ఈ పదవి ఇవ్వటం అనేది చాలా సంతోషకరము. మరి ఈరోజు నాకు ఈ పదవి రావటం అనేది నేనే ఎగ్జాంపుల్. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడాను పార్టీలోంచి నేను సర్వీస్ చేయడం జరుగుతుంది. మరి ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర పదవికి వచ్చానంటే అది కేవలము ప్రభుత్వము మనం చేసే పనితనాన్ని గుర్తించి. మీరు ఈరోజు చూసుకుంటే మరి ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామందికి పదవులు, చైర్మన్లు అయితేనేంటి, డైరెక్టర్లు అయితేనేంటి పదవులు వచ్చాయి. అందులో మీరు నాలాగా సామాన్య కార్యకర్త నుంచి కూడా ఎక్స్ ఎమ్మెల్యేలు ఏంటి, ఎంపీపీలు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళకు పనికి తగ్గట్టుగా వారిని గుర్తించి మరి ఈ పదవులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలా మరి ముఖ్యంగా చూసుకుంటే మా నియోజకవర్గానికి అయితే వస్తే మా ప్రీతమ నాయకులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు మాకు దైవ సమానులైనటువంటి అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలోని, అలాగే మన ప్రియతమ నాయకురాలు మన ఎమ్మెల్యే గారు అదితి గజపతి రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరి ఏ రోజు కూడా పార్టీ ఏ పని ఇచ్చినా కూడాను మరి మేము రెండో అడుగన్నది వెనక్కి వేయకుండా కేవలం పార్టీ కోసము, మా అశోక్ గజపతి రాజు గారి కోసం, మా అతిథి గజపతి రాజు గారి గెలుపు కోసమే నేను ఎప్పుడు కూడాను కష్టపడ్డాను. ఇక నా మీద అభిమానంతో ఈరోజు నన్ను గుర్తించి నాకు ఈ పదవి రావటము నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే నేను ప్రత్యేకించి మా అశోక్ గజపతి రాజు గారికి, అతిథి గజపతి రాజు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముందు కూడాను నేను పార్టీ కోసం కట్టుబడి నేను పనిచేస్తాను. నేను పార్టీ తరఫున నాకు ఏ పని అప్పచెప్పినా కూడాను నేను చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే మరి కళింగ కార్పొరేషన్కి నన్ను డైరెక్టర్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు నాకు పదవి వచ్చి ఇంకా 2 days అయ్యింది. మరి మా కమ్యూనిటీ పెద్దలు కూడా వచ్చి కలవటం జరుగుతుంది. మరి అలాగే మా కమ్యూనిటీకి సంబంధించి విజయనగరంలోని ఏ సమస్యలా అన్నది ఒకసారి మేము అందరం కూడా కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. మరి దీని గురించి కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను. అలాగే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి మరి తగిన మరి మా మేడం గారి ఆధీనంలో ఏమున్నా సమస్యలు పరిష్కరించేవి ఏమున్నా కూడాను ఆమె దృష్టిలో పెట్టి నేను ఈ సమస్యలు పరిష్కరించడానికి నా వంతుగా నేను కృషి చేస్తానండి. మీకు ఇచ్చినటువంటి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఉందో, ఈ పదవి పట్ల అయితే మీకు ఉన్నటువంటి ఒక క్యాస్ట్ ప్రాతిపదికన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ క్యాస్ట్కి ఏ విధంగా మీ యొక్క థాట్ పోటు ఉంటుంది? నేనైతే యాక్చువల్గా అయితే ఈ క్యాస్ట్ దాని గురించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నాకు ఈ క్యాస్ట్ దాని గురించి అయితే ఇది కేవలం నేను చేసిన పనితనాన్ని గుర్తించి మాత్రమే ఇది మరి పెద్దలు ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి పెద్దలు ఏది నిర్ణయిస్తే నేను దానికి కట్టుబడి ఉన్నానండి. వాళ్ళు ఏది ఆదేశించినా నేను దాన్ని చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నాకు ఇంక ఈ పదవి వచ్చి 2 days అయ్యింది కాబట్టి ఇంకా ముందు ప్రత్యేకించి ఈ కమ్యూనిటీలోని లోటుపాట్లు ఏమున్నాయి, కమ్యూనిటీ వాళ్ళు మా కమ్యూనిటీ కొంచెం చెప్పాలంటే వెనుకబడి ఉంది జిల్లాలోని. కాబట్టి దీనిపైన ఏం తీసుకోవాలి, అలాగే మా కమ్యూనిటీ పెద్దలను కూడా కలిసి మాట్లాడి లోటుపాట్లు ఏమున్నాయో ఇక్కడ మన విజయనగరంకి సంబంధించి కమ్యూనిటీ పరంగా మనకి ఏమేం చేసుకోవాలా అన్నది అన్నీ కూడా మీ అందరం కూర్చొని మాట్లాడి మరి పెద్దల దృష్టిలోకి తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారాను మరి ముందు మరి ఈ మా కళింగ కమ్యూనిటీకి మంచిగా పనిచేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అంటే మీకు పార్టీలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల అయితేనేమి మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి ప్రతి ఒక కార్యకర్తని, ఒక నాయకుల్ని ఈ విధంగా గుర్తించి ఇటువంటి పదవులు వరించడం అయితే ఏ విధంగా మీకు అనిపిస్తుంది ఏంటి? నేనైతే నా అదృష్టంగానే భావిస్తున్నానండి. కానీ ఒకటి మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలండి, కష్టపడిన వాళ్ళకి తప్పకుండా కూడా ఫలితం అన్నది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనేనండి. నేను అదే చెప్తున్నాను. నేను ఒక సామాన్య కార్యకర్తగా ఈరోజు మరి స్టేట్ పార్టీ లీడర్గా నేను ఎదిగానంటే అది కేవలం నా కష్టం అనే చెప్తాను. కష్టాన్ని ఎప్పుడూ కూడా పెద్దలు గుర్తిస్తారు. మరి అశోక్ గజపతి రాజు గారి గురించి అయితే మేము ప్రత్యేకించగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ కష్టపడిన వాళ్ళకి నీతి నిజాయితీగా ఆయన మారిపోయారు. అలాగే ఆయన అడుగుజాడలో నిలిచిన మేము కూడా అదే
బాటలో వెళ్తాం కాబట్టి తప్పకుండా కూడా అందరికీ న్యాయం చేస్తారు. కాకపోతే ఒక రోజు ముందు వెనక అయితే అవ్వచ్చు, నేను దాన్ని కాదన్ను. కానీ పార్టీకి కట్టుబడి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫలితం అయితే మాత్రం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు పదవుల కోసం నేను ఎప్పుడు ఆశించలేదండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ నేను పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా, అప్పుడు కూడా నాకు తెలియదు. పెద్దలు గుర్తించి నాకు ఫోన్ చేసి మీకు ఈ పదవి ఇచ్చామమ్మా అని చెప్పితే తప్ప నాకు తెలియదు. అలాగే ఈరోజు ఈ పదవి కూడా నాకు టీవీలో చూసి మా పెద్దలు ఫోన్ చేస్తే చెప్తే తప్ప నాకు ఇప్పుడు కూడా తెలియదండి. కాబట్టి మనకిచ్చిన పని మనం చేసుకొని వెళ్ళిపోతే పదవులు అనేవి అవే వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తగా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, దీంట్లో ఏదో రికమెండేషన్ అనేసో లేదంటే ఎవరో చెప్తే మనకు వస్తుందో అవన్నీ కూడా మన మైండ్లో పెట్టుకోకూడదు. మనం ఒకటే, మన పని మనం, మన పెద్దలు ఇచ్చిన పని మనం చేసుకొని వెళ్ళిపోవటమే. మన పనితనాన్ని వాళ్ళు గుర్తిస్తారు. తప్పకుండా అవకాశం అన్నదైతే మాత్రం మనకు వస్తుందండి. దీనికి చెప్తున్నాను కదా, దీనికి పెద్ద ఎగ్జాంపుల్ నేనేనండి. థ్యాంక్ యూ. రైట్. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అనేది ఖచ్చితంగా లభిస్తుందని మనకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విజయనగరం జిల్లా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఎవరైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే స్థానికంగా ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎవరెవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా గుర్తించి ఇంకా పార్టీ అయితే అధిష్టానం అయితే గుర్తిస్తుందని అయితే ఇదే నిదర్శనం అని అయితే మనతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య కార్యకర్తకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక స్థానం ఉంటుందని అయితే మాత్రం చెప్పడానికి మాలాంటి వాళ్ళకి ఈరోజు పదవిలో దక్కడమే నిదర్శనమని మనతో చెప్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.